ఓం శాంతి. ఈరోజు మురళి అవ్యక్త మురళి రివైజ్ మురళి 29/6/1970 29/6/1970 సమర్పణ కా విశాల్ రూప్. సమర్పణ అంటే ఏంటి, దాని విశాల రూపం కోసం మాట్లాడుతున్నారు బాబా. आप सभी अपने चारों मूर्त को जानते हो. బాబా అడుగుతున్నారు, మీకందరికి కూడా మీ యొక్క మూడు రూపాలు ఏంటి తెలుసా? మీకు మూడు మూర్తులు. आज बाप दादा हर एक के अभी संगम समय की, ना कि भविष्य की, संगम समय की ही चार मूर्त एक एक में देख रहे हैं. ఈ రోజు బాప్ దాదా భవిష్యత్ స్వరూపం కాకుండా కేవలం సంగమ యుగంలో ఉండే 4 రకాల మూర్తి ఒక్కొక్కరిది చూస్తున్నారు బాబా. वो चार मूर्त कौन सी है? ఆ 4 మూర్తులు ఏంటి చూస్తున్నారు బాబా? अपनी मूर्त को जानते हो. మీ 4 మూర్తులు మీకు తెలుసా అడుగుతున్నారు బాబా. మీ 4 మూర్తుల కోసం మీకు తెలుసా? कोई ने बताया, కొంతమంది చెప్పారు ఆ 4 మూర్తులు ఏంటి అని. ये सब जो वर्णन किया, ऐसी मूर्त अब बनी नहीं हो, वह बन गई हो. कब बनेंगे? ఏదైతే ఈ మూర్తి అని మీరందరూ వర్ణించి చెప్పారు అంటే సభలో అందరూ సమాధానం చెప్పారు 4 మూర్తులు ఏంటనేది. ఆ మూర్తిగా తయారైపోయారా, ఇంకా తయారవుతారా? అయితే ఎప్పుడు తయారవుతారు? లాస్ట్ ఫాస్ట్ చేయంగే ఎసా సోచా హై. లాస్ట్ లో జ్ఞానంలో వచ్చినప్పటికీ కూడా ఫాస్ట్ గా వెళ్తాం మేము అని ఆలోచన పెట్టుకున్నారా? లేకిన్ లాస్ట్ సమయం ఫాస్ట్ జా సకేంగే, కానీ ఫాస్ట్ గా ఎప్పుడు వెళ్తారు? ఇంకా లాస్ట్ సమయం వచ్చేసాక ఫాస్ట్ గా మీరు వెళ్ళాలంటే వెళ్ళగలరా అడుగుతున్నారు బాబా. जितना बहुत समय से अपने को सफलता मूर्त बनाएंगे, उतना ही बहुत समय वहां संपूर्ण राज्य के अधिकारी बनेंगे. ఎందుకంటే ఎంతైతే చాలా సమయం నుండి మిమ్మల్ని మీరు ఇక్కడ సఫలతామూర్తులుగా తయారు చేసుకుంటారో అంతే అక్కడ ఎక్కువ కాలం సంపూర్ణ రాజ్యానికి అధికారిగా తయారవుతారు. समझो अगर कोई बहुत समय से सफलता मूर्त नहीं बनते हैं तो उसी अनुसार राज्य का अधिकार भी थोड़ा समय ही मिलता है, संपूर्ण समय नहीं मिलता. ఒకవేళ ఎవరైనా చాలా కాలం నుండి సఫలతామూర్తిగా తయారు కాలేదనుకోండి, లాస్ట్ లో ఏదో కొద్ది సమయానికి సఫలతామూర్తులు అయ్యారనుకోండి, దాని అనుసారమే రాజ్యాధికారం కూడా కొద్ది సమయమే దొరుకుతుంది వాళ్ళకి అక్కడ. సతీగం త్రేతాయుగంలో సంపూర్ణ సమయం రాజ్యాన్ని చేసే అధికారం దొరకదు వాళ్ళకి. जो बहुत समय से संपूर्ण बनने के पुरुषार्थ में मगन रहते वही संपूर्ण समय राज्य के अधिकारी बनते हैं. ఎవరైతే చాలా సమయం నుండి సంపూర్ణంగా ఏ పురుషార్థంలో నిమగ్నమై ఉంటారో వాళ్ళే సంపూర్ణ సమయం రాజ్యాధికారిగా తయారవుతారు సత్యుగం త్రేతాయుగంలో. చార్ మూర్త్ కౌన్ సి దేఖ్ రహే హై. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నారు బాబా. 4 మూర్తులు ఏం చూస్తున్నారు బాబా దాదా? ఏ బి సంపూర్ణ బన్నేకా లక్ష్యం. 4 మూర్తులు తయారవడం అంటే సంపూర్ణంగా తయారయ్యే లక్ష్యం పెట్టుకోవటం ఇది. ఏక్ తో దేఖ్ రే జ్ఞాన్ మూర్త్, दूसरा गुण मूर्त, तीसरा दान मूर्त और चौथा संपूर्ण सफलता मूर्त. ఈ 4 మూర్తులు కూడా సంపూర్ణంగా అయ్యే లక్ష్యమే, సంపూర్ణంగా అయ్యే లక్ష్యానికి వర్తించేదే. ఒకటి ఏంటంటే జ్ఞానమూర్తి కావడము, 2 గుణమూర్తి, జ్ఞానమూర్తి గుణమూర్తి, 3 దానమూర్తి దాన్ మూర్త్.
ఇంకా నాలుగోది సంపూర్ణ సఫలతా మూర్తి. सुनाया था ना कि सर्विस करना तक महादानी बनना. బాబా చెప్పారు కదా, సర్వీస్ చేయటము, ఎవరికైనా మనం జ్ఞానం ఇచ్చి పరిచయం ఇచ్చి బాబా పిల్లలుగా తయారు చేసాము, సర్వీస్ చేసాం, బాబా के बच्चे बनाया, किसी को परिचय दिया, सर्विस किया, అర్థాత్ మహాదాని బన్నా. దీన్ని ఏమంటారు? మహాదానిగా కావడం. జ్ఞానదానం ఇచ్చేవరైనా ఎవరికైనా సర్వీస్ చేసాం. तो हर एक ये चार मूर्त देख रहे हैं. चार मुख का भी गायन है ना. ప్రతి ఒక్కరిలో ఈ 4 మూర్తులు ఎలా ఉన్నాయి చూస్తున్నారు బాబా. 4 ముఖాల కోసం గాయనం కూడా ఉంది కదా భక్తిలో. ఏక మూరత్ మే 4 మూరత్ కా సాక్షాత్కార కరానా హై సభీకు. 4 ముఖాల యొక్క అర్థం ఏంటి? మీది ఉండేది ఒక ముఖమైనా ఈ 4 మూర్తులు మీ ద్వారా సాక్షాత్కారం చేయించాలి. బాబా చెప్పిన 4 మూర్తులు అని చెప్తున్నారు బాబా. అదే 4 ముఖాలు ధరించడము. అగర్ ఏక్ మూరత్ भी कम है तो वहां भी इतनी कमी पड़ जाती है. ఒక మూర్తి అయినా ధారణ అవడం ఇక్కడ లోపం ఉంటే అక్కడ రాజ్యం చేయడంలో కూడా అంతే లోపం వచ్చేస్తుంది. जैसे यहाँ साथ में ले जाने वाला सामान बुक कराते तो वहां मिल जाता है, ऐसे ही ये भी बुकिंग ऑफिस है. जितना यहाँ बुक करेंगे उतना वहां प्राप्ति होगी. ఎలాగైతే ఏదైనా సామాను మనం ట్రాన్స్ఫర్లో వెళ్ళినప్పుడు మన తోడుగా తీసుకెళ్ళడానికి బుక్ చేయించుకుంటే అది మనం వెళ్ళేటప్పటికి అక్కడికి వచ్చేస్తాయి కదా. అలాగే సంగమయుగం అంటే బుకింగ్ ఆఫీస్. ఎంతైతే ఇక్కడ మీరు బుక్ చేసుకుంటారో అంత అక్కడ ప్రాప్తి మీకు దొరికిస్తుంది అని చెప్తున్నారు బాబా. యహి సోచో కి 4 ही मूर्त बने हैं, 4 ముఖి బనే. కాబట్టి ఇదే ఆలోచించండి, 4 మూర్తులుగా తయారయ్యేమా, 4 ముఖాలు తయారయ్యాయా. जितना यहाँ अपनी मूर्त में सर्व बातें धारण करेंगे उतना ही भविष्य राज्य तो मिलेगा ही, लेकिन द्वापर में जो आपकी जड़ मूर्तियां बनेगी वो भी संगम की मूर्ति प्रमाणी बनेगी. समझा? ఎంతైతే ఇక్కడ మీ మూర్తిలో అన్ని విషయాలు ధారణ చేసుకుంటారో అంత భవిష్యత్ రాజ్యం ఎలాగో దొరుకుతుంది, అది గ్యారంటీ. కానీ ద్వాపరయుగంలో మీరు మీ జడమూర్తులు తయారవుతాయి కదా, విగ్రహాలు. जड़मूर्ति बनाएंगे ना आपका, तो वो भी संगम की मूर्ति प्रमाण ही बनेगी. ద్వాపర యుగంలో మీ జడమూర్తులు కూడా మీరు సంగమ యుగంలో తయారు చేసుకున్న ప్రాప్తానుసారమే తయారవుతాయంట. समझा? अब संपूर्ण मूर्त बनने के लिए क्या लक्ष्य सामने रखेंगे? మరి ఇప్పుడు సంపూర్ణ మూర్తిగా మీరు తయారవడానికి ఈ 4 మూర్తులు ఉంటే సంపూర్ణ మూర్తి అంటారు. సంపూర్ణ మూర్తిగా తయారు కావటానికి ఏం లక్ష్యం పెట్టుకుంటారు ఎదురుగా? जैसे भक्ति वालों को समझाती हूँ ना कि चित्र को देखकर वो ऐसे किस पुरुषार्थ से बने सो समझो. तो आप संपूर्ण मूर्त बनने के लिए क्या लक्ष्य सामने रखेंगे? ఎలాగైతే భక్తులకు చెప్తాం కదా చిత్రాలు చూపించి, ఈ లక్ష్మీనారాయణులు ఏ పురుషార్థం చేశారు అని అడుగుతాం. ఇప్పుడు మీరు సంపూర్ణమూర్తిగా తయారవడానికి ఏ పురుషార్థం ఎదురుగా ఉంచుకున్నారు, ఏం లక్ష్యం ఉంచుకున్నారు అడుగుతున్నారు బాబా. उन्होंने क्या लक्ष्य रखा जो मूर्ति में हम देख रहे हैं, या साकार बाबा क्या लक्ष्य रखा? साकार में संपूर्ण लक्ष्य तो एक ही है ना. उसने ब्रह्मा बाबा ने साकार में कर्मातीत बनने के लिए क्या लक्ष्य रखा? किन बातों में संपूर्ण बने साकाరంగా బ్రహ్మా బాబా సంపూర్ణం కావడం కోసం కర్మాతీతమయ్యారు. కర్మ బంధం నుండి అతీతమయ్యే ప్రయత్నం చేశారు సంపూర్ణం కావడానికి. ఆ కర్మాతీతం కావడానికి కూడా ఏం లక్ష్యం పెట్టుకున్నారు బ్రహ్మా బాబా? ఏ విషయాలలో సంపూర్ణమయ్యారు బ్రహ్మా బాబా? संपूर्ण शब्द कितना विशालता से धारण किया ये मालूम है.
బ్రహ్మ బాబా సంపూర్ణత అనే ఈ మాటను ఎంత విశాల రూపంలో తన జీవితంలో ధారణ చేశారనుకున్నారు తెలుసా? ఎంత అది ఎంత డీప్ విశాలంగా ఉండే సంపూర్ణత అనే పదాన్ని धारण చేశారు బాబా. शब्द तो एक ही है संपूर्ण, लेकिन कितना विशाल रूप से धारण करे से बने ఒక్కటే మాట సంపూర్ణము అంటాము కదా, కానీ ఎంత విశాల రూపం ఉంది దాన్ని సంపూర్ణం కావడము అనే దాన్ని వెనుక ఎంత విశాలమైన సబ్జెక్ట్ ఇది. అది అది దాని విశాల రూపం ధారణ చేసుకొని కదా బ్రహ్మ బాబా संपूर्णमయ్యారు. सर्व समर्पण के लक्ष्य से ही संपूर्ण बने. संपूर्णता के विशाल रूप क्या है? सर्व समर्पण के लक्ष्य से ही संपूर्ण बने. संपूर्णते का विशाल रूप ఏం చేశారు బాబా? సర్వ సమర్పణ అనే లక్ష్యం పెట్టుకోవటం వలన సంపూర్ణమయ్యారు బ్రహ్మ బాబా. जितना समर्पण उतना संपूर्ण. ఎంత సమర్పణ నడుస్తామో అంత సంపూర్ణమవుతాము. लेकिन समर्पण का भी विशाल रूप क्या है? కానీ సమర్పణ యొక్క విశాల రూపం కూడా ఏంటి? जितना विशाल रूप से इसको धारण करेंगे उतना ही विशाल बुद्धि भी बनते और विश्व के अधिकारी भी बनते. इंत विशाल रूपంలో ఈ సమర్పణ అనే పదాన్ని ధారణ చేసుకుంటామో అంత ఇప్పుడు మన బుద్ధి కూడా విశాలంగా తయారవుతుంది. మరియు భవిష్యత్తులో విశ్వరాజ్యానికి అధికారిగా కూడా తయారవుతాం. సమర్పణ అనే విశాలమైన ధారణ చేస్తే విశాల రూపంలో బుద్ధి కూడా విశాలం అవుతుంది ప్రస్తుత సమయం, మరి భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారిగా తయారవుతారు. वो विशालता क्या थी? इसमें भी 4 बातें हैं. సమర్పణలో విశాలత ఏం చూశారు బాబా? సంపూర్ణ మూర్తికి 4 మూర్తులు చెప్పారు సంపూర్ణతకి కదా. ఏంటవి? జ్ఞాన, గుణ, దాన, సఫలత మూర్తి. అయితే ఆ 4 మూర్తులు కలిపిన సంపూర్ణత మనలో రావాలి అంటే సమర్పణ అనేది ధారణ చేయాలంటున్నారు బాబా. ఆ సమర్పణ అనే దానిలో కూడా 4 విషయాలు చూశారు బాబా. 4 విషయాలు ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. एक तो अपना हर संकल्प समर्पण, दूसरा हर सेकंड समर्पण अर्थात समय समर्पण, तीसरा कर्म भी समर्पण और चौथा संबंध और संपत्ति जो है वो भी समर्पण. 4 విషయాలు ఏంటి? ఒకటి తమ యొక్క ప్రతి సంకల్పము సమర్పణ చేయాలి బాబా పైన. రెండవది ప్రతి సెకండ్ అంటే సమయం సమర్పణ, సంకల్ప సమయం. మూడవది ప్రతి కర్మను కూడా సమర్పణ చేసేయాలి. మరి నాలుగోది సంబంధము సంపద, సంబంధము మరియు సంపద ఏదైతే మీ దగ్గర ఉందో అది కూడా సమర్పణ చేయాలి. సర్వ సంబంధ కవి సమర్పణ चाहिए. उस संबंध में लौकिक संबंध तो आ ही जाता है. सर्व సంబంధాలను కూడా సమర్పణ చేయాలి, త్యాగం చేయాలి. ఆ సంబంధాలలో లౌకిక సంబంధం అనేది రాని వచ్చేస్తుంది. लेकिन ये जो आत्मा और शरीर का संबंध है उसका भी समर्पण. లౌకిక సంబంధాలను సమర్పణ చేయాలి, త్యాగం చేయాలి. కానీ అది ఎలాగో అర్థమయ్యే పాయింట్ అందరికీ సంబంధాలు సమర్పణ అంటే. కానీ దానితో పాటు ఆత్మ మరియు శరీరం మధ్య ఉన్న సంబంధం దానిని కూడా త్యాగం చేయాలి. మీ శరీరం పైన ఉన్న అటాచ్మెంట్ కూడా. ఇతనే తక్ సంబంధకు సమర్పణ కియా హై. ఇంతలా సంబంధాన్ని సమర్పణ చేశారా అడుగుతున్నారు బాబా. వినాశీ సంపత్తి तो कोई बड़ी बात नहीं है, लेकिन जो अविनाशी संपत्ति, सुख, शांति, पवित्रता, प्रेम,
आनंद की प्राप्ति होती है जन्म सिद्ध अधिकार के नाते, उसको भी और आत्माओं की सेवा में समर्पण कर दिया ब्रह्मा बाबा ने। స్థూలమైన సంపదలు సమర్పించుకోవటం అది పెద్ద విషయం కాదు. డబ్బు ఉందనుకోండి, ఎవరైనా సమర్పించటానికి ముందుకి పాత్రలో ఉంటే వస్తారు బ్రహ్మ బాబా. అదేలోగో సంబంధాన్ని సమర్పించారు. సంబంధాలలో ఆత్మ శరీరం మధ్య ఉండే అటాచ్మెంట్ యొక్క సంబంధాన్ని కూడా బాబా త్యాగం చేశారు బ్రహ్మ బాబా. ఇంకా సంపద, స్థూలమైన ధనం ఎలాగో అర్పించారు, కానీ దాంతో పాటు బాబా పిల్లల ఏక జన్మ సిద్ధాధికారంగా ఏదైతే అవినాశి సంపదలు దొరికాయో, ఏంటది? సుఖము, శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందం యొక్క ప్రాప్తి ఏదైతే దొరికిందో దానిని కూడా ఇతర ఆత్మల సేవ కోసం సమర్పించారు బాబా బ్రహ్మ బాబా. बच्चों की शांति में स्वयं की शांति समझी, तो आत्माओं को शांति देने में ही अपनी शांति समझे ब्रह्मा बाबा ने. శాంతి అనే ప్రాప్తి బాబా మనకి ఇచ్చారు. బాబా పిల్లలు శాంతి దొరికింది, హాయిగా ఉన్నాను అనుకోలేదు బాబా. తను పొందే శాంతి ఇతరాత్మలకు, పిల్లలందరికీ తన ద్వారా శాంతి పొందగలిగితే అందరూ స్వయంలో శాంతి ఉన్నట్టు అని భావించారు బాబా. కాబట్టి బ్రహ్మ బాబా ఏం చేశారు? ఇతర ఆత్మల సేవలో ఉపయోగించారు శాంతి అనే సంపదను కూడా. ఆత్మలకు నేను శాంతి ఇవ్వడమే స్వయంలో శాంతి అని భావించారు బాబా. ये है लौकिक संपत्ति और साथ साथ ईश्वरीय संपत्ति को भी समर्पण करके अपनी साक्षी स्थिति में रहना. ఇది బ్రహ్మ బాబాలో ఎగ్జాంపుల్ చూస్తారు కదా. లౌకిక సంపదను త్యాగం చేశారు బాబా సేవ కోసం, అర్పించేశారు. దాంతో పాటు ఈశ్వరీయ సంపదను కూడా సమర్పణ చేసి సాక్షి స్థితిలో ఉన్నారు బాబా. నాదేది లేదు. तो समर्पण शब्द के इतना बड़ा विशाल रहस्य समझा. సమర్పణ అనే పదానికి ఇంత విశాలమైన రహస్యం ఉంది. అర్థమైందా? ఏంటేంటి? సంకల్పం, సమయము, ఇంకా కర్మ, ఇంకా నాలుగోది సంబంధము, సంపద. దానికి ఎగ్జాంపుల్ బ్రహ్మ బాబాది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా బాబా. సంపద సమర్పణ అంటే, సంబంధం సమర్పణ అంటే ऐसे विशाल रूप से धारण करने वाली संपूर्ण मूर्त और सफलता मूर्त बनेंगे. ఇంత విశాల రూపంలో తమలో సమర్పణ అనేది ధారణ చేసినప్పుడు సంపూర్ణ మూర్తిగా, సఫలతా మూర్తిగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. సమర్పణ శబ్ద कोई साधारण अर्थ से ना समझना. సమర్పణ అనే పదము సాధారణమైన అర్థంతో తీసుకోకండి. लौकिक का समर्पण करना सहज है, लेकिन जो ईश्वरीय प्राप्ति होती है वो भी समर्पण करना, अर्थात महादानी बनना और उनका शुभ चिंतक बनना, ये नंबरवार यथा योग्य यथाशक्ति होता है. సమర్పణని దాన్ని చిన్నగా తీసుకోకండి, సాధారణమైంది కాదు ఇది. లౌకిక సమర్పణ, లౌకికాన్ని సమర్పణ చేయడం సహజం. అంటే ధనం కానీ లేదా భౌతికంగా కనిపించేవన్నీ సమర్పించటం సహజం. కానీ ఈశ్వరీయ ప్రాప్తి ఏదైతే గుప్తంగా మనకు దొరుకుతుందో దానిని కూడా ఇతర ఆత్మల సేవలో సమర్పణ చేయడం, మహాదాని కావడం అంటే ఇతరుల పట్ల శుభ చింతకులై వారికి దానం చేయడం. ఇది నంబర్ వారీగా యథా యోగ్యానుసారం, యథా శక్తి అనుసారం చేస్తూ ఉన్నారు. ఇతనే తక్ సమర్పణ बनने वाले को संपूर्ण समर्पण कहा जाता है. ఇంతలా సమర్పణ అయిన వారిని సంపూర్ణ సమర్పణ అని చెప్తారు. ऐसे संपूर्ण मूर्त समर्पण मूर्त बनी हूँ. ఇలాంటి సంపూర్ణ మూర్తులుగా, సమర్పణ మూర్తులుగా తయారయ్యారా. అప్నాపన్ బిల్కుల్ సమా జాయ్. ఎలాంటి సమర్పణ? నాది అనేది కనిపించకూడదు, కలిసిపోవాలి. బాబాదే నాది, ఇంకా అది వేరు ఇది వేరు లేదు, రెండు
కలిసిపోవాలి, ఇమిడిపోవాలి. బాబాది అనే దానిలోనే నాది ఏదైతే ఉందో అంత బాబాది. जब कोई चीज किसमें समा जाती है तो फिर समान हो जाती है. ఇమిడిపోవటం అంటే ఏంటి? ఒక వస్తువు ఇంకో వస్తువులు ఇమిడిపోతే దాంతో సమానంగా తయారైపోతుంది కదా. సమానార్థ సమాన్ హోజాన. ఇమిడిపోవటము కలిసిపోవటం అంటే సమానంగా అయిపోవడం. తో అప్నాపన్ జిత్నా హీ సమాయింగి ఉత్నా హీ సమానత మూర్తి బనింగి. కాబట్టి నాది అనేది ఎంతైతే బాబా అనే దానిలోకి మనం సర్ది పెట్టేస్తామో, నాది అనేది తీసేసి అంత సమానత మూర్తిగా కనిపిస్తాం మనం. बाबा तो समानता मूर्ति. आप लोग जब अन्य आत्माओं की सेवा करते तो क्या लक्ष्य रख करते हो? ఇతర ఆత్మల సేవ చేసినప్పుడు మీరు ఏం లక్ష్యం పెట్టుకొని చేస్తారు? आप समान बनाने का. ఎవరో చెప్పారు ఆన్సర్, తమ సమానంగా ఇతరుల్ని తయారు చేయాలని లక్ష్యం పెట్టుకుంటాము. आप समान भी नहीं लेकिन बाप समान बनाना है అని బాబా చెప్తున్నారు. మన సమానంగా తయారు చేయాలనేది కూడా కాదు, బాబా సమానంగా तैयार చేయాలని లక్ష్యం పెట్టుకోవాలి. आप लोग जब अन्य आत्माओं की सेवा करते तो क्या लक्ष्य रखते हो? आप समान भी नहीं लेकिन बाप समान बनाना है. आप समान बनाएंगे तो जो आप में कमी होगी वो उनमें भी आ जाएगी. నా సమానంగా తయారు చేయాలి అనేక మందిని మీ సమానంగా తయారు చేయండి అంటారు బాబా. కానీ నా సమానంగా చేయాలి అనుకుంటే నాలో ఏ లోపాలు ఉన్నాయో వాళ్ళలో కూడా అవి వచ్చేస్తాయి. आप समान बनाएंगे जो आप में कमी होगी वो उनमें भी आ जाएगी. इसलिए अगर संपूर्ण बनना है तो आप समान भी नहीं लेकिन बाप समान बनाना है. అందువలన సంపూర్ణంగా తయారవ్వాలి అంటే నా సమానంగా తయారు చేయాలనేది కూడా కాదు, बाबा समानंगा तैयार చేయాలని లక్ష్యం పెట్టుకోండి. जैसे बाप अपने से भी ऊंच बनाते हैं ना, बाप समान बनाएंगे तो फॉलो फादर हो जाएगा. ఎలాగైతే బాబా తనకన్నా గొప్పగా మనల్ని తనకన్నా ఉన్నతంగా తయారు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు, అలాగే మనం కూడా నా సమానం కాదు బాబా సమానంగా తయారు చేయాలి ఎవరినైనా అని అనుకుంటే ఫాలో ఫాదర్ చేసినట్టు అవుతుంది. బాబా లాగానే మీరు ఆలోచించినట్టు అవుతుంది. అంటే నా సమానం కాదు బాబా సమానంగా తయారు చేయాలి ఎవరినైనా అంటే నాకన్నా గొప్పగా అని మీనింగ్ కదా. जैसे बाप ने अपने से ऊंचा बनाए वैसे अपने से भी ऊंचा बाप समान बनाएंगे तो गोया फॉलो फादर किया. ఎలాగైతే బాబా తనకన్నా ఉన్నతంగా పిల్లల్ని తయారు చేశారా, మనం కూడా నాకన్నా ఉన్నతంగా బాబా సమానంగా తయారు చేయలేవని అనుకుంటే అది ఫాలో ఫాదర్ చేసినట్టు అవుతుంది. तो अब आप समान भी नहीं लेकिन बाप समान बनाना है. अगर आपने लक्ष्य ही आप समान बनाने का रखा तो उन्होंने तो बहुत कमी रह जाएगी, क्योंकि लक्ष्य ही आपने इतना रखा, इसलिए लक्ष्य सदैव संपूर्णता का रखना है. నా సమానంగా ఎవరినైనా తయారు చేయాలని లక్ష్యం పెట్టుకుంటే వాళ్ళలో చాలా లోపాలు ఉండిపోతాయి. ఎందుకంటే లక్ష్యమే ఇంతవరకు పెట్టుకున్నారు మీరు, ఒక లిమిట్ అయిపోయింది అది. ఇప్పుడు పాస్ అయితే చాలు అనుకుంటే 35 మార్కులు ఇంకా తక్కువ వస్తాయి. లేదు 100 మార్కులు రావాలి అని లక్ష్యం పెట్టుకుంటే 90, 95, 80 వస్తాయి కదా. అలాగే ఏంటంటే నా సమానంగా తయారు చేయాలి అనుకుంటే అంతకన్నా ఇంకా తక్కువ రావచ్చు, ఇంకా లోపంగా వాళ్ళు. అందుకనే ఉన్నతమైన లక్ష్యం సదా संपूर्णते का लक्ष्य పెట్టుకోవాలి. जो संपूर्ण मूर्त प्रत्यक्ष प्रख्यात हो चुके हैं उसका लक्ष्य नहीं रखना है. जो अब गुप्त है प्रत्यक्षता में नहीं आए हैं उनका भी लक्ष्य नहीं रख सकते, क्योंकि जैसे एम वैसा ऑब्जेक्ट होता है तो एम को श्रेष्ठ रखेंगे ताकि प्राप्ति भी श्रेष्ठ होगी. బాబా చెప్తున్నారు ఏదైతే సంపూర్ణ మూర్తి ప్రత్యక్షం ప్రఖ్యాతి అయిందో అది కూడా లక్ష్యం పెట్టుకోకండి, జరిగిపోయిందాన్ని. అలాగే ఏది గుప్తంగా ఉందో ఇప్పుడు ప్రత్యక్షత కాలేదో అది కూడా లక్ష్యాన్ని పెట్టుకోకండి. ఎందుకంటే ఎలాంటి లక్ష్యం పెట్టుకుంటే అలాంటి లక్షణాలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా లక్ష్యం శ్రేష్టంగా పెట్టుకోండి. ఎలా అంటే ప్రాప్తి కూడా దాని నుండి శ్రేష్టంగా వచ్చేయాలంటే లక్ష్యం పెట్టుకోవాలి.
अब तीसरी आंख सदैव ऊपर निशाने पर एक टिक लटकी हुई होनी चाहिए। అయితే లక్ష్యానికి చేరాలంటే మూడో నేత్రం ఒకటి బాబా ఇచ్చారు కదా మనకి తీసరి ఆంక్ అది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి సదా ఒకే వైపు స్థితి అయిపోవాలన్నారు బాబా जैसे कोई मग्न अवस्था में होता है तो उनके नयन एकटिक हो जाते हैं ना वैसे ये तीसरा नेत्र दिव्य बुद्धि का ये नेत्र भी सदैव एक टिक एक रस रहे బాబా చెప్తున్నారు ఎలాగైతే ఎవరైనా మగ్నవస్థలో ఏదైనా ఆలోచిస్తూ ఉండిపోతే వాళ్ళ యొక్క స్థూల నేత్రాలు కూడా ఎలా ఉంటాయి తెలుసా అలా ఉండిపోతాయి ఒక్క దగ్గరే కదలకుండా కదా ఏదో దీనిలో మగ్నావస్థలో ఉన్నప్పుడు అలాగే మూడో నేత్రం అంటే దివ్య బుద్ధి యొక్క నేత్రం కూడా ఒక్కవైపు ఏకరసంగా ఉండిపోవాలనేది మొన్న బట్టీలో అన్ని అనుభవం చేయించారు కదా అరగంట సేపు మూడో నేత్రాన్ని ఏక రస్ అనేది ఉంచగలిగారు కదా మొన్న ఆదివారం బట్టీలో వచ్చారు అందరూ संडे बट्टी में आई तो वो अनुभव किया ना आधा घंटे तक एक रस दिव्य बुद्धि को रखना एक टिक अर्थात एक में ही टिका हुआ मग्न रूप देखने में आए ఒక వేపే मग्न రూపంలో కనిపించాలి बुद्धि अला स्थिति చేయాలి तीसरा नेत्र का साक्षात्कार कैसे होगा मस्तक से మీ మూడో నేత్రం ఎలా కనిపిస్తుంది ఇక్కడ మస్తకం నుండి కనిపిస్తుంది मस्तक में झलक नैनों में पलक दिखने में आएगी इससे भी पता पड़ेगा कि इनका तीसरा नेत्र मगन है या युद्ध स्थल में है या मगन है मस्तक से दिखाई पड़ेगा బాబా చెప్తున్నారు మస్తకంలో ఆ మెరుపు ఆ నష కనిపిస్తుంది అన్నమాట మూడో నేత్రము మగ్నావస్థలో ఉందా లేదా అని తలిపేయండి అది పురుగులు వచ్చేస్తుంది మూడో నేత్రము మస్తకంలో మనకు కనిపిస్తుంది మూడో నేత్రం మగ్నావస్థలో ఉందా లేదా యుద్ధ స్థలంలో ఉందా మూడో నేత్రం ఒకే కళస స్థితిలో ఉండిపోయిందా ఇంకా యుద్ధం యొక్క అవస్థ ఉందా అనేది మన మస్తకం ద్వారా తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా जब आंख थोड़ी ठीक नहीं होती है तो पलक घड़ी घड़ी नीचे ऊपर होती रहती है ये भी तीसरा नेत्र अगर यथार्थ रीति से ठीक होगा अर्थात दिव्य बुद्धि यथार्थ रीति से स्वच्छ होगी तो एक टिक होगा आंख में कोई कीचड़ आदि पड़ जाते हैं तो क्या होता है पलके हिलने लगती किचड़े की निशानी है हिलना यथार्थ तंदुरुस्ती की निशानी है स्थिर हो जाना బాబా చెప్తున్నారు ఎలాగైతే కొంచెమైనా కళ్ళు కరెక్ట్గా లేకపోతే ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే గడికి అలా కళ్ళు పడుతూ ఉంటాం అన్నమాట అలాగే మూడో నేత్రం కూడా యథార్థ రీతిగా పనిచేయట్లేదు అనుకోండి దివ్య బుద్ధి యథార్థ రీతిలోని స్వచ్ఛంగా లేదు అనుకోండి యథార్థ రీతిలో స్వచ్ఛంగా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అంటే ఒకే వైపు చూడగలం ఒకే పాయింట్లో స్థితి కాగలం ఈ దివ్య బుద్ధి అనే నేత్రం యథార్థంగా స్వచ్ఛంగా లేకపోతే ఒక స్థిరము కాదు దివ్య బుద్ధి ఒకవైపు కళ్ళల్లో ఏదైనా చెత్త ఉంటే ఏమవుతుంది చెత్త పడితే కళ్ళు కదులుతూ ఉంటాయి కదా టిమ్ కొడుతూ ఉంటాం కదా అంటే కంటిలో చెత్త పడడము అనే దాని చిహ్నం ఏంటి కదలటం దృష్టి చలించిపోవటం యథార్థ ఆరోగ్యం ఉంది కంటికి అంటే స్థిర భోజన దృష్టి స్థిరంగా నిలపగలం वैसे ये तीसरा नेत्र सदैव एक टिक हो అది మామూలు కంటి విషయం ఈ మూడో నేత్రం దివ్య బుద్ధి అనే నేత్రం కూడా ఒక్క పాయింట్ పైన స్థితి కావాలి ఏ సాక్షాత్కార आपके मस्तक से होगा అయితే ఈ మూడో నేత్రం ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీ మస్తకం ద్వారా కనిపిస్తూ ఉంటది మస్తకంలో తెలుస్తుంది అది नाइनों से होगा तो चेक करो हमारा तीसरा नेत्र जल्दी जल्दी बंद होता है और खुलता है बस सदैव खुला ही रहता है मस्तक से भी होगा नाइनों से भी होगा तीसरा नेत्र कहाँ तक स्थिर है
तो चेक करो हमारा तीसरा नेत्र जल्दी जल्दी बंद होता है या खुलता है, वह सदैव खुला ही रहता है। మస్తకం నుండి నయనాల నుండి కూడా తెలుస్తుంది మీ బుద్ధి నేత్రం ఎంతవరకు స్థిరం ఉంది అనేది. కాబట్టి చెక్ చేసుకోండి తొందరగా నా బుద్ధి అనే నేత్రం బంద్ అవడం ఓపెన్ అవడం అవుతుందా లేదా, ఎప్పుడు తెరిచి ఉంటుందా అని చెక్ చేసుకోండి. कोई भी याद में मस्त हो जाते तो भी आंखें एक टिक हो जाते, तो यहाँ भी संपूर्ण स्थिति में वही टिक सकेगा जो एक की ही याद में मगन होगा. ఎవరి స్మృతిలోనైనా మనం నిమగ్నం అయిపోయినప్పుడు మన కళ్ళు స్థిరంగా ఉండిపోతాయి. ఏ స్మృతిలోనైనా నిమగ్న అవస్థలో మస్తుగా ఉంటే, అలాగే ఇక్కడ కూడా సంపూర్ణ స్థితిలో ఎవరి బుద్ధి ఉంటదంటే ఒకే బాబా స్మృతిలో మగ్నమైపోవాలి. नहीं तो नैनों की माफिक बंद होते खुलते रहेंगे, एक टिक नहीं हो सकेंगे. ఒకవేళ ఒక్క బాబా స్మృతిలో స్థిరం కాకపోతే ఎలాగైతే మామూలు కళ్ళు కదుపుతూ ఉంటామో అలాగే బుద్ధి అనే కళ్ళు కూడా కదులుతూ ఉంటాయి, స్థిరంగా ఉండవు. అగర్ कोई किचटा हो तो जल्दी निकालो. బుద్ధి అనే ఈ కంటిలో, దివ్య బుద్ధి యొక్క ఈ కంటిలో ఏదైనా చెత్త ఉంటే తొందరగా బయటకు తీసేయండి. మామూలు కంటిలో చెత్త పడితే ఆగలేం కదా, వెంటనే దాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తాం. అలా नहीं तो हंसी की बात सुनाए, समझो आपका कोई साक्षात्कार करता है और आपके मूर्त नीचे ऊपर होती रहेगी तो क्या साक्षात्कार करेंगे. जैसे फोटो निकालने के समय हिलना बंद कराते हैं ना, బాబా చెప్తున్నారు ఒక నవ్వొచ్చే విషయం. మీ కంటిలో చెత్త పడింది, ఎవరైనా మీ సాక్షాత్కారం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు భక్తులు, మీది మూర్తి ఎలా సాక్షాత్కారం అవుతుంది? చంచలమైపోతూ స్థిరమైన నేత్రాలు ఉండవు కదా. బుద్ధి నేత్రం కూడా అంతే, లోపల స్థితి చలించిపోయే స్థితి ఉంది, ఏకరసంగా లేదు. అదే సమయంలో సాక్షాత్కారం జరిగింది అంటే మీ సాక్షాత్కారం ఏం చూస్తారు వాళ్ళు? ఎలాగైతే ఫోటో తీయాలంటే కదలొద్దు అని చెప్తారు కదా, కదలకండి ఒక్క నిమిషం కదలకండి అలా. అగర్ ఇలా తో ఫోటో ఖరాబ్, ఒకవేళ కదిలితే ఏమవుతుంది? ఫోటో కదిలిపోతుంది, వాడైపోతుంది, ఫోటో కరెక్ట్ గా రాదు కదా. वैसे ही आपकी अवस्था हिलती रहेगी तो क्या साक्षात्कार होगा. ఇది బయట విషయం. లోపల స్థితి కూడా కదులుతూ ఉంటే మీ ద్వారా ఎవరికైనా ఏం సాక్షాత్కారం అవుతుంది? जैसे फोटो निकालते समय अपने को कितना स्थिर करते वैसे सदैव समझो कि हमारे भक्त हर समय हमारा साक्षात्कार कर रहे हैं. ఎలాగైతే ఫోటో తీసేటప్పుడు కదిలితే ఏమవుతుంది? స్థిరంగా ఉంటే ఏమవుతుంది? అలాగే మన భక్తులు ప్రతి సమయం మన సాక్షాత్కారం చేసుకుంటున్నారు, అందుకే లోపల నుండి స్థితి స్థిరంగా ఉండాలని గుర్తు పెట్టుకోండి. తో సాక్షాత్కార మూర్తి అర్థాత్ స్థిర మూర్తి హోంగే, ఇది గుర్తుంటే సాక్షాత్కార మూర్తిగా స్థిరమూర్తిగా ఉంటాము మనం. नहीं तो भक्तों को साक्षात्कार స్పష్ట नहीं होगा. మీరు లోపల నుండి స్థిరమైన స్థితి స్థిరమూర్తిగా మీరు లేకపోతే మీ భక్తులకి సాక్షాత్కారం స్పష్టంగా జరగదు. స్పష్ట సాక్షాత్కార్ कराने के लिए स्थिर बुद्धि एक टिक स्थिति आवश्यक है. మీ నుండి స్పష్టమైన సాక్షాత్కారం భక్తులకి కలగాలి అంటే స్థిర బుద్ధి, ఒకే స్థితిలో బుద్ధిని స్థితి చేయటం అనేది చాలా అవసరం. समझा. अभी से ही भक्त लोग एक एक का साक्षात्कार करेंगे. ఇప్పటి నుండి భక్తులు మీ ఒక్కొక్కరి సాక్షాత్కారం చూస్తారు. ఎప్పుడో ద్వాపరయుగన కాదు, ఇప్పుడు కూడా సాక్షాత్కారం మీ ద్వారా జరుగుతాయి. वो बीज अर्थात संस्कार उन भक्तों की आत्मा में भरेगा, फिर उस संस्कार से मर्ज होंगे और फिर द्वापर में वही संस्कार निमर्ज होगा. ఇప్పుడు ఇంటికి వెళ్ళే లోపలే ఇంతమంది బాబా పిల్లలు ఎవరు భక్తులు వాళ్ళ భక్తులు వస్తారు ఇంటికి వెళ్ళే లోపల మీ దగ్గర, వాళ్ళ టేస్ట్ నింపుకుంటారు, వీళ్ళ ద్వారా నాకు ఇది అనుభవం అయిందని. ఆ సంస్కారం పట్టుకొని ద్వాపరయుగంలో దిగి అప్పుడు మీ గుళ్ళో మీ మందిరాల్లో వెళ్ళి మీ భక్తులై నడుస్తారు. కాబట్టి మీకు భక్తులయ్యే ఆ సంస్కారం ఆ బీజాలు ఇక్కడే పడతాయి సంగమయుగంలోని అని చెప్తున్నారు బాబా. అది ఎలాగా? మీ స్థిరమైన స్థితి ద్వారానే మీరు మీ భక్తుల్ని తయారు చేసుకుంటారు అంటున్నారు బాబా. जैसे आप समझाते हो ना कि धर्म स्थापक यहाँ से संदेश लेकर संस्कार भर कर जाएंगे, वही फिर
इमर्ज होगा, वैसे आप सभी के अपने अपने भक्त और प्रजा संस्कार ले जाएगी, फिर उस प्रमाण ही ఇమర్జ్ होते हैं. ఎలాగైతే మనం చెప్తాం కదా ధర్మ పితలు ఇక్కడ నుండి జ్ఞానం తీసుకుంటారు, లాస్ట్ లో మెసేజ్ తీసుకుంటారు, ఆ సంస్కారం నింపుకుంటారు, మళ్ళీ అది ఇమర్జ్ అవుతుంది. ఇదే సంస్కారం బాబా నుండి అనుభవం చేసుకుని వెళ్ళిన సంస్కారం, దాంతోనే వాళ్ళు ధర్మస్థాపన చేస్తారు, బాబా నుండి చార్జ్ అయిన శక్తితోనే లాస్ట్ మినిట్ లో అని చెప్తాం కదా ధర్మ పితల కోసం. అలాగే మీ భక్తులు కూడా ఆ సంస్కారం ఇక్కడే నింపుకొని వెళ్తారు, సంగమిగలోనే మీ నుండి అనుభవాలు చేసుకుని వెళ్తారు. ప్రజలు కానీ, సత్యయుగం త్రేతాయుగంలో కావలసిన ప్రజలు కానీ, ద్వాపరయుగం నుండి తయారవలసిన భక్తులు కానీ ఇక్కడ నుండే ఆ సంస్కారం నిండుతుంది, అనుభవం చేసుకుని వెళ్తారు అన్నారు బాబా. फिर उस प्रमाण ही इमर्ज होते हैं. अगर भक्तों के सामने स्पष्ट मूर्त ही नहीं दिखाएंगे तो उनमें वो संस्कार कैसे भरेंगे? ये भी कर्तव्य करना है. భక్తులు ఎదురుగా మీ నుండి స్పష్టమైన మూర్తి సాక్షాత్కారం అవ్వకపోతే ఆ సంస్కారం ఎలా తీసుకుని వెళ్తారు మీకు భక్తులు? ఏ సంస్కారం వాళ్ళు? ये भी कर्तव्य करना है. ఇది కూడా ఇప్పుడు కర్తవ్యం చేయాలి మనం. सिर्फ प्रजा नहीं बनाने, साथ భక్తుం में भी वो संस्कार बनना है. కేవలం ప్రజల్ని తయారు చేసే పని ఒకటే కాదు, మీ భక్తులను కూడా, భక్తుల్లో కూడా సంస్కారం నింపి తయారు చేసుకోవాలి. ఇక్కడే कितनी प्रजा बनी, कितने भक्त बने, वो भी मालूम पड़ेगा. లాస్ట్ కి మీరు వెళ్ళే లోపల ఎంతమంది ప్రజలు తయారయ్యారు, మీ ద్వారా ఎంతమంది భక్తులు తయారయ్యారు, అది కూడా తెలిసిపోతుంది అంటున్నారు బాబా. భక్తుం की माला और प्रजा की माला दोनों प्रत्यक्ष होंगी. భక్తుల మాల, ప్రజల మాల రెండు ప్రత్యక్షం అవుతాయి. हर एक को अपनी दोनों మాలాओं का साक्षात्कार होगा. ప్రతి ఒక్కరికి మీ రెండు మాలలు కూడా సాక్షాత్కారం అవుతాయి, ప్రజలు భక్తులు రెండు కూడా. अपना भी साक्षात्कार होगा कि मैं कहाँ माला में पिरोया हुआ हूँ. మీ ద్వారా తయారయ్యే భక్తులు ఎంతమంది, ప్రజలు ఎంతమంది, రెండు మాలలో మీకు సాక్షాత్కారం అవుతాయి. మీరు కూడా మాలలో ఏ నంబర్లో ఉన్నారు, మీది మీకు కూడా తెలిసిపోతుంది వెళ్ళే లోపల అని చెప్తున్నారు బాబా. ये भी गुप्त रहस्य कि जिन्हों के भक्त ज्यादा होते, किन्हों के भक्त ज्यादा होते, किन्हों की प्रजा जास्ती बनती. ఇది కూడా ఒక గుహ్య రహస్యం ఏంటంటే, కొంతమందికి ప్రజలు ఎక్కువ మంది తయారైతే సత్యగ త్రేతాయుగ ప్రజలు, కొంతమందికి భక్తులు ఎక్కువ తయారయ్యేది కూడా ఉంది అంటున్నారు బాబా రహస్యం డ్రామాలో. जैसे कोई की राजधानी बड़ी होती भी संपत्ति कम होती, कोई की राजधानी कम होती परंतु संपत्ति ज्यादा होती. ये भी गुप्त रहस्य जो कभी खोलेंगे. బాబా చెప్తున్నారు ఎలాగైతే స్థూలంగా కూడా కొంతమంది రాజ్యము పెద్దది ఉంటదంట, సంపద తక్కువ ఉంటదంట రాజులు కొంతమంది. అలాగే కొంతమంది రాజ్యం చిన్నది ఉంటదంట రాజధాని, కానీ సంపద ఎక్కువ ఉంటదంట. అలాగే ఇక్కడ కూడా ప్రజలు ఎక్కువ ఉంటే భక్తులు ఎక్కువ ఉంటారు అలాగేం లేదు. కొంతమందికి ప్రజలు ఎక్కువ ఉంటారు, భక్తులు తక్కువ ఉంటారంట. కొంతమందికి భక్తుల సంఖ్య ఎక్కువ తయారవుతారు, ప్రజలు తక్కువ ఉంటారు, అలా కూడా ఉంటుంది. ఇది కూడా ఒక గుప్తమైన రహస్యం డ్రామాలో ఉన్నది. వాటి వివరాలు మళ్ళీ ఎప్పుడైనా తెరిచి చెప్తాను మీకు అంటున్నారు బాబా. अभी तो लक्ष्य रखो प्रजा बनाने का, भक्त तो లాస్ట్ में మినిట్ మోటార్ కే సమాన్ బనేంగే. ఇప్పుడైతే లక్ష్యం పెట్టుకోండి ప్రజల్ని తయారు చేయాలని, ఎందుకంటే భక్తులు ఇప్పుడే తయారవ్వరు, లాస్ట్ లో మినిట్ మోటార్ నిమిషంలో కోట్ల ప్రజలు తయారైపోతారు అనమాట. यहाँ भी भक्त वंदना करेंगे, गायन पूजा नहीं गायन करेंगे, पूजा फिर वहां करेंगे, ये सब बाद में मालूम पड़ेगा. ఇక్కడ కూడా మీ భక్తులు మీ వందనం చేస్తారు వచ్చి అంటున్నారు బాబా. మీరు ఇంటికి వెళ్ళే లోపల పూజ చేయరు ఇక్కడ ఈ రూపంలో మీకు, కానీ గాయనం చేస్తారు, మీ గాయనం జరుగుతుంది, మీ భక్తులు అలా గాయనం చేస్తారు. పూజ మళ్ళీ ద్వాపరయుగం నుండి మీ విగ్రహాలు తయారు చేసి అక్కడ పూజ చేస్తారు. అదంతా కూడా తర్వాత మీకు తెలుస్తుంది అని చెప్తున్నాను బాబా. వెళ్ళే లోపల ఇవన్నీ మీకు రహస్యాలు బయటపడతాయి. వీళ్ళు మా భక్తులు,
ఫలానా గుర్తులతో మన ఎదురుగా వచ్చే వాళ్ళు భక్తులు, ఫలానా గుర్తులతో మన ఎదురుగా వచ్చే వాళ్ళు ప్రజలు అవుతారు, నేను ఏ నెంబర్ అవుతాను, ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। ఈరోజు మురళి చాలా క్లియర్గా సంపూర్ణ అవడం కోసం ఏం చేయాలి బాబా చెప్తున్నారు. 4 మూర్తులు, భలే ఒక్క ముఖమే ఉన్న 4 ముఖాలు కనిపించాలి మీలో. అంటే స్థూలమైన ముఖం యొక్క విషయం కాదు, కానీ 4 లక్షణాలు మీ ముఖ కవలికల్లో కనిపించాలి, మీ పర్సనాలిటీలో, మీ వ్యవహారంలో. ఏంటవి? జ్ఞానమూర్తి, గుణమూర్తి, దానమూర్తి, సదా సఫలత మూర్తి, సంపూర్ణ సఫలత మూర్తి. సంపూర్ణత ఈ 4 ఉంటే సంపూర్ణతకి దగ్గరైనట్టు. సంపూర్ణత రావటానికి కూడా బ్రహ్మాబాబా సంపూర్ణమయ్యారు అంటే కర్మాతీతమయ్యారు. సంపూర్ణత అంటే కర్మాతీత స్థితి. దానికోసం బాబా తీసుకున్న స్టెప్ ఏంటంటే సర్వ సమర్పణ. ఆ సమర్పణలో కూడా లిస్ట్ ఏం చెప్పారు బాబా? సంకల్పాలు సమర్పణ, సర్వ సంకల్పాలు, ప్రతి సెకండు సమయము సమర్పణ, ఇంకా ప్రతి కర్మ సమర్పణ, ఇంకా 4వది ప్రతి సంబంధం, ప్రతి సంపద. స్థూల సంపదే కాకుండా బాబా నుండి దొరికిన జ్ఞానము, శాంతి, సుఖము, ఈ ప్రాప్తులు ఏవైతే ఉన్నాయి వీటిని కూడా ఇతర ఆత్మల సేవ పట్ల ఖర్చు చేయటం, ఇవన్నీ బ్రహ్మ బాబా చేశారు. సమర్పణ అనే విశాల రూపాన్ని ధారణ చేసుకుని సంపూర్ణతకి చేరారు. ఇప్పుడు మీరు కూడా అది ప్రయత్నించాలి. ఇతరులని కూడా మీ సమానం కాదు, బాబా సమానంగా తయారు చేయాలని లక్ష్యం పెట్టుకోండి అంటున్నారు బాబా. 3వ నేత్రాన్ని స్థిరంగా ఉంచుకోవటం నేర్చుకోండి. సంపూర్ణంగా కావడానికి ఇది కూడా ఒక అవసరం, ఈ ధారణ కూడా. 3వ నేత్రం స్థిరంగా ఉండాలి, ఏకరసంగా. అది మన బట్టిలో అనుభవం చేస్తారు కదా. అప్పుడే మీరు భక్తులకి మీ ద్వారా స్పష్టమైన సాక్షాత్కారం చేయించగలరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, జూలై నెలలో అంటే మొన్న అన్ని వచ్చారు, బట్టి చేస్తారు కదా, అందరూ వచ్చారా? ఎవరెవరు వచ్చారు బట్టిలో? మొన్న సండే ఎలా ఉంది, ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇంకా ఏమనుభవం అయింది, ఎలా అనిపించింది మొన్న ఆదివారం? కాన్సన్ట్రేషన్, डेडिकेशन अनुभव अయింది. कैसे लगा संडे बट्टी में? ఏమనిపించింది ఆదివారము అన్నాను. 3వ నేత్రం స్థిరంగా అని బాబా చెప్పిన పాయింట్ అది కరెక్ట్గా సరిపోయింది అని మీకు అనిపిస్తుంది కదా. మరి జూన్ నెలలో ఇలా విశేషంగా బట్టి చేసుకున్నా. మళ్ళీ జూలై నెలలో కూడా మన మధ్య మంజునాథ్ భాయ్ బెంగళూరు నుండి వస్తున్నారు. 14 నుండి 24 వరకు మన కనెక్షన్లో ఉండి మన కనెక్షన్ సెంటర్స్లో తిరుగుతూ అనుభవం చేయిస్తారు అన్నయ్య. అయితే అందులో మన సెంటర్లో అంటే మన కనెక్షన్లో వేరే వేరే సెంటర్కి వెళ్తూ న్యూ కాలనీలో ఫస్ట్ 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నవి. ఒక ప్రోగ్రామ్ అయితే జూలై 16, 17. అది ఎలా అంటే 16 సాయంత్రము శనివారం, అది జూలై 16 శనివారం సాయంత్రము. జూలై 17 ఆదివారం అమృత వేళ 3:30 నుండి 6. 16 సాయంత్రం 5 నుండి 8 వరకు రాత్రి. 17 ఉదయం 3:30 నుండి 6 వరకు ఆదివారం. మళ్ళీ
పగలు 10 గంటల నుండి 1 గంట వరకు కుమారులకు బట్టి ఉంటుంది. ఈ మధ్యకాలంలో లోకల్ వాళ్ళు ఇంటికి వెళ్ళి రావచ్చు, రాత్రి వెళ్ళిపోతారు, పొద్దున్న 3:30కు వస్తారు. మళ్ళీ 6 గంటలకు అయిపోద్ది కదా, వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి వాళ్ళ టిఫిన్ ఏదో వాళ్ళు తినేసి మళ్ళీ వచ్చేస్తారు. కానీ మధ్యాహ్నం మాత్రం భోజనాలు అందరికీ ఇక్కడే ఉంటాయి. కుమారులు అంటే తెలుసు కదా, ఎవరైతే బాబా జ్ఞానంలో ఉండి బ్యాచులర్ ఉంటూ నడుస్తున్నారో వాళ్ళందరినీ కుమార్స్ అంటాం. మ్యారీడ్ కాకుండా బ్యాచులర్ ఎవరైతే ఉన్నారో బాబా జ్ఞానంలో ఉంటూ వాళ్ళందరూ కుమార్స్ అన్నమాట. అటువంటి వాళ్ళకి ఇది బట్టి. समझा आपने? समझ में आ गए? సండే మధ్యాహ్నం భోజనాలు అందరికి ఇక్కడే ఉంటుంది. మన కనెక్షన్లో బయట ఊర్లో ఉన్న కుమారులు కూడా వస్తారు ఈ కార్యక్రమానికి. వాళ్ళైతే నైట్ ఇక్కడే ఉండిపోతారు, మొత్తం మధ్యాహ్నం కార్యక్రమం అయ్యే వరకు ఇక్కడే వాళ్ళకి, బయట నుండి వచ్చే వాళ్ళకి. నెక్స్ట్ సండే ఈవినింగ్ ఏదైతే ఉందో 17th సండే ఈవినింగ్ 4 to 8 కుమారీస్. ఇది కుమార్స్ 3 times వాళ్ళది. సండే సాయంత్రం కుమారీస్. మొన్న అయింది కదా మమ్మా డే సందర్భంగా కుమారీలందరికీ పెట్టాం. అలాగా కుమారీలకు సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు కుమారీలు అటెండ్ అవ్వాలి. అన్నయ్య వాళ్ళకి క్లాసు యోగం చేయించడం, అన్ని అనుభూతి చేయించడం చేయిస్తారు. కుమారీలు ఎన్నిసార్లు వెళ్ళి రావడాలు ఇబ్బంది కాబట్టి అందుకు ఒక ఈవినింగ్ పెట్టాం అన్నమాట. ఇలా బట్టి కుమారీలుగా ఎవరున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. మీ ఇళ్లలో ఎవరు కుమారీలు ఉన్నారు వాళ్ళని పంపించడానికి ఏర్పాటు చేయండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకా రెండో ప్రోగ్రాం మళ్ళీ అనౌన్స్ చేస్తాను. అన్నీ ఒకసారి చెప్తే ఒకదాన్ని పోటీ చేస్తాను మిమ్మల్ని. అందుకు సెకండ్ ప్రోగ్రామ్ ఇంకా దాని తర్వాత అవుతుంది కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నాను సెకండ్ ప్రోగ్రామ్. ఓం శాంతి.
ढूंढो